ఏంటి వినుకొండ ప్రజలు మా దైవం, మాకున్నటువంటి ఏకైక నమ్మకం జీవి ఆంజనేయులు గారు అని చెప్పి అంటున్నారు. నిన్న మన వినుకొండలో ప్రయత్నం చేసినప్పుడు నిజంగా వాళ్ళ నమ్మకం ఉంటుందా, లేకపోతే ప్రత్యర్థి పార్టీ ఆరోపిస్తున్నట్టు లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం వినుకొండలో మరింతగా అమలవుతుందా? లోకేష్ రాజ్యాంగం వాళ్ళ అసత్య ఆరోపణలు మాత్రమే మాకుంది. అంబేద్కర్ గారి రాజ్యాంగమే మేము చంద్రబాబు గారి పాలనలో అమలవుతుంది. వినుకొండలో ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని, మూడోసారి గెలిచిన ఎమ్మెల్యే ఎవరు లేరు ప్రజల ఆశీస్సులతో. మొట్టమొదట మూడోసారి ఢిల్లీలో దీక్ష చేశారు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇది ఇంతటితో ఆగదు, మున్ముందు ఇంకా పోతుంది, పోరు ఇంకా పతాక స్థాయికి తీసుకెళ్తారని చెప్పి అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్తో టీడీపీ నేతల్లో భయం స్టార్ట్ అయిందా? ముఖ్యంగా మీ వెన్నులో వెనుక స్టార్ట్ అయిందా? భయము జగన్మోహన్ రెడ్డికి స్టార్ట్ అయింది. చేసినటువంటి పాపాలు లక్షల కోట్లు దోచుకున్నాడు కదా, సాక్ష్యాధారాలతో సహా ఈరోజు సిబిఐ దగ్గర ఉన్నాయి కదా. ఈరోజు ఎప్పుడు ఆ పాత కేసులన్నీ ఈరోజు కోర్టులు ఎప్పుడు పిలుస్తాయా, శిక్షలు ఎప్పుడే పడతాయని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఎందుకు ఆడుతున్నాడు? ఈరోజు అసెంబ్లీ లేకపోతే అసలు రషీద్ ఫ్యామిలీని పరామర్శించేవాడు కాదు జగన్. ఈరోజు అసెంబ్లీ ఉంది అసెంబ్లీ ఉన్న నేపథ్యాన ఈరోజు అసెంబ్లీలో వచ్చి కనపడాలా, అదే షో చేయాలి, ఈ రీజన్ అడ్డం పెట్టుకొని ఇక్కడ అసెంబ్లీలో ఎగ్గొట్టేసి అసెంబ్లీలో అలా ముఖం చూపించాలి, మళ్ళీ ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యి వెళ్ళి ఇప్పుడు అసెంబ్లీని ఎగ్గొట్టడానికే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ దీక్ష పెట్టుకున్నాడా? ఈరోజు అసెంబ్లీలో కనపడ్డట్టు ఈ రషీదుని కారణం వంకబెట్టుకొని ఈరోజు అసెంబ్లీ సెషన్ అంతా ఎగ్గొట్టి ఈ ఢిల్లీలో కుట్రలన్నీ కూడా ఈ చేసినంత కూడా కేవలం అసెంబ్లీ ఉంది. దీన్ని ఏ విధంగా దీన్ని ఫేస్ చేయలేకనే ప్రజా సమస్యలు మాట్లాడటం చేతగానటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్వార్థ ప్రయోజనాల కోసమే ఇది చేయడం జరిగింది. ఈరోజు అసెంబ్లీ లేకపోతే కనీసం పరామర్శ కూడా చేసేవాడు కాదు. నల్ల కండువాలు వేసుకొని నడిచి వచ్చారు, తన ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలను తీసుకొని నిరసన ప్రదర్శించారు. ఇదంతా కూడా డ్రామా అని మీ ఉద్దేశమా? పక్కా డ్రామా, ఇదంతా కూడా పక్కా డ్రామా. ఇవి వ్యక్తిగత ద్వేషాల వల్ల జరిగిన మర్డర్ అని జగన్కి తెలుసు. అట్లాగే ఇన్ని మర్డర్లు, 35 మర్డర్లు, 40 మర్డర్లు అని చెప్పేసి దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నాడు? రాష్ట్రంలో శాంతి పద్ధతులు లేవని దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ రాష్ట్రంలో అంటే పక్క రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి ఇక్కడికి వచ్చి పరిశ్రమలు రాకూడదు, ఉద్యోగాలు రాకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి కుట్రకోణం. సో జగన్మోహన్ రెడ్డి తను ఇలాంటి దుష్ప్రచారం చేస్తే ఇక్కడ పరిశ్రమలు రాకుండా ఉంటాయి, ఇక్కడ ఉద్యోగాలు రాకుండా ఉంటాయి. ఈ దుర్మార్గపు ఆలోచన తప్ప జగన్మోహన్ రెడ్డి చెప్పనండి, అసలు ఎక్కడ మండలు జరిగినాయో చెప్పమనండి, లిస్ట్ ఇవ్వమనండి, రమ్మనండి, మా ముందుకు రమ్మనండి, మీడియా ముందు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎన్ని మండలు జరిగినాయో చెప్పడానికి తను సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ దుష్ప్రచారాలు చేస్తున్నాడని అడుగుతున్నా. ఇది కేవలం ఈ రాష్ట్రం బాగుపడటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. చంద్రబాబు గారి పాలనలో పరిశ్రమలు రావడానికి లేదు, ఉద్యోగాలు రావడానికి లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆంతర్యం. అలాగే ఈరోజు అసెంబ్లీలో ముఖం చూపించాలా, తప్పించుకొని పోవాలా, ఇది అతను ముందున్నటువంటి దుర్మార్గపు ఆలోచన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారు. ఏది ఏమైనప్పటికీ వినుకొండలో రషీద్ హత్య బాధాకరం. మీరు ఆన్ రికార్డ్ చెప్పారు, ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కావు. వినుకొండ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా భద్రత ఒడిలో తీరుతారు. అన్నింటికీ మించి వినుకొండలో అభివృద్ధి పరవళ్ళు తొక్కుతుంది అని చెప్పి. సో మీ మాట నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మళ్ళీ కూర్చుందాం, ఖచ్చితంగా వినుకొండ అభివృద్ధి పైన మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ జీవి ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ సో మచ్.